హాయ్ ఫెలోస్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. నాకు తెలిసి కావాలనే నేను ఒక ఆస్పిషియస్ డేలో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. మంచి ఆస్పిషియస్ డే అంటే అఫ్ కోర్స్ కాదు కాబట్టి అందరికి శ్రీ పరాభావ నామ సంవత్సరాలుగా ఏంటి మమ్మీ మళ్ళీ మర్చిపోయా ఏంటి శ్రీ పరాభావ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అమ్మయ్య ఫైనల్లీ చెప్పగలిగే గైస్. ఓకే, ఫస్ట్ మనం గెట్ రెడీ చేసేద్దాం. తర్వాత మీకు అన్ని మా ఇంటి బ్లాగ్, దేవుడి బ్లాగ్, ఉగాది బ్లాగ్ అన్ని ఒకటే బ్లాగ్ లో ఇస్తాను చూసేయండి. మావయ్య పెళ్ళప్పుడు తీసుకున్న హాఫ్ సారీ అప్పుడు కట్టుకుని మళ్ళీ ఇప్పటిదాకా నేను ఏ రోజు స్టైల్ లేదు. అట్లీస్ట్ ఈ రోజు మంచిగా స్టైల్ చేద్దాం. బర్రె లెహంగా ఇదే నాకంటే చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది కావచ్చు. ఓకే గైస్, ఐ విల్ డీల్ విత్ దిస్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. ఆశపడి నేనే తీసుకున్నా గైస్. పట్టు కావాలి దీన్ని ఇప్పుడు కట్టేటప్పుడు ఉంటది కష్టం. బ్యాక్గ్రౌండ్ లో బాగుంది వాళ్ళు కొట్టుకుంటారు. లైట్ వదిలేసేయండి, కట్టించుకోవద్దు. ఫైనల్లీ ఏంటక్కని ఒక్కదాన్నే కట్టుకుంటున్నావు, హెల్ప్ చేయడానికి ఎవరు లేరా అంటే మా ఉన్న ఒక్క అనాథ చెల్లిని ఇంటికి రానిలేదు గైస్. మేము తరిమేసామని. సో మా మమ్మీ బిజీ ఇన్ హర్ వర్క్స్. ఇప్పుడు పిలిచారు అనుకో దౌడకేసుకొస్తుంది. సో దాని బదులు నేనే కట్టుకోవడం బెటర్. డన్ బ్రో, పెట్టేసాను. ఒక్కటి పెట్టేసాను. ఓకే, ఇది మన ఒక్కరితో అవ్వట్లేదు అనమాట గైస్. అందుకే నేను లాస్ట్ కి ఫైనల్లీ ఐఎమ్ టేకింగ్ మై మామ్స్ హెల్ప్. ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఏం వేసుకోవాలి? ఇంకా అవన్నీ నా చెత్తనే, ఇవన్నీ మొత్తం నా జ్యువెలరీ ఐటమ్స్. ఓకే, ఫైనల్లీ అన్నీ సెట్ చేసేసుకొని వచ్చేసాము. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఎటు చూసినా ఇవే క్రేజీ. రెయిన్ డ్రాప్ కాకుండా ఇప్పుడు వాటర్ డ్రాప్ వచ్చాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇది నా చిన్నప్పటి మిర్రర్ గైస్. నేను నా చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ టేకు చెక్కతో చేపించారు అనమాట వీళ్ళే. పాతది, ఆల్మోస్ట్ నాకెంత వయసు ఉందో దీనికి ఎంత వయసు. హీస్ రేవంత్. పుట్టినప్పటి నుంచి చూస్తున్నా గైస్, వీడు పెద్ద మనిషి కూడా అయిపోయాడు. రేపు ఓకే, ఇప్పుడు వీడే మన షూటింగ్ అంతా హెల్ప్ చేస్తాడు గైస్. మీకు ఎక్కడన్నా ఖమ్మంలో శివ రేవంత్ అని కనిపిస్తే వీళ్ళు మనోళ్ళే, ఫేమస్ అయిపోయారు ఇద్దరు. ప్రసాదం గైస్, ప్రసాదం. నైట్ లోనే ఉంటావా మమ్మీ? పండగ పూట అవన్నీ మాట్లాడద్దురా. చాలా మంది నన్ను స్కిన్ కేర్ ఏమంటాం ఏమేమి యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. నేను వాటి ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఇప్పుడు మాత్రం ఫాస్ట్ గా చేసేసుకున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రెసెంట్ ఇప్పుడు నేను గోల్డెన్ గ్లో హెయిర్ మాయిశ్చరైజర్ హైఫన్ది యూజ్ చేస్తున్నాను. మై ఆల్వేస్ ఫేవరెట్ గో టు సన్ స్క్రీన్ ఆక్వాలాజికా. ఫైనల్లీ ఐఎమ్ రెడీ గైస్. మా మమ్మీ మెడలో ఏదో లేదు బోస్గా ఉందంట, కానీ ఇప్పుడు టైం లేదు. ఒకటి మిస్సింగ్, అది కుంకుమ బట్టు. ఇప్పుడు పెట్టుకున్నాం. మా మమ్మీ నా 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు కస్టమైజేషన్ చేయించుకుంది ఇదంతా. ఒకసారి క్లిక్ చేసుకుందాం రండి. ఇందాక ఒక్కటి మిస్సింగ్ అని చెప్పాను కదా, ఇదే పండగ కలంతా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇంత త్వరగా టూర్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. సో బేసికల్లీ ఈ వ్లాగ్ లో ఉగాది, నేను గెట్ రెడీ విత్ మీ, హోమ్ టూర్ అన్ని ఉంటాయి, కలిపి కొట్టుంటే చూసేసేయండి. ఫస్ట్ అయితే యాక్చువల్లీ మీకు మా ఇల్లు చూపిస్తాను. ఇది నేను ఆల్మోస్ట్ 2014 ఆ టైంలో కట్టించారు. అప్పుడు బ్యాక్ ఎప్పుడో కట్టించారు. ఇంకా పెయింట్లు అంతా ఊడిపోయి నా పెళ్లికి వేపిస్తారు నెక్స్ట్ నాకు తెలిసి. ఒకసారి ఇల్లు చూసేద్దాం. ఒకసారి చెప్పండి, ఇదే మా ఆంటీ వాళ్ళ ఇల్లు, మా లల్లి ఆంటీ వాళ్ళ ఇల్లు. నేను ఆల్మోస్ట్ నా 7th క్లాస్ నుంచి వీడు అప్పుడే పుట్టాడు, కలిసే పెరిగామన్నమాట అంతా. హాయ్ అందరికి ఉగాది శుభాకాంక్షలు.
మా మమ్మీకి బేసికల్లీ చిన్నప్పటి నుంచి పూల మొక్కలు అంటే పిచ్చి గైస్. అందుకే ఇటు పూల మొక్కలు అటు పూల మొక్కలు అన్ని పూల మొక్కలు వేసి పడేసింది. ఇందులో అన్ని కైండ్ ఆఫ్ ఫ్లవర్స్, చిన్న చిన్న కొన్ని టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అలాంటివి వేసింది. కానీ దేవుడికి పెట్టే పూలన్నీ ఇక్కడ నుంచే వస్తాయి అనమాట. సో మా మమ్మీ గార్డెనింగ్ చేస్తుంది అంతా. కానీ కొంతమంది కళ్ళు పడ్డం వల్ల అదంతా డిస్టర్బెన్స్ అయింది. బట్ వి షుడ్ టాక్ అబౌట్ ఇట్ అంతే. మనం పైకి వెళ్దాం. ఇది ఫస్ట్ ఇల్లు కట్టించినప్పుడు మేమే ఉన్నాం అనమాట కింద బేసికల్లీ. కాకపోతే ఇప్పుడు రెంట్కి ఇచ్చేసాం, మేము పైన ఉంటున్నాము. సో మనం పైకి వెళ్దాం. ఇక్కడ రెంటెడ్ ఉంటున్నారు కాబట్టి మనం చూపించలేం. ఎంటర్ అవ్వగానే ఒక 2 చిన్న మొక్కలు ఉంటాయి. తులసి మొక్క. మమ్మీకి సన్నజాజి పువ్వులు ఇంకా ఏదో రకమైన పువ్వులు అన్ని ఇట్లా తీగలేసేసి పెంచుతూ ఉంటాం అనమాట. ఇంట్లోకి ఎంటర్ అవ్వం. ఇదంతా నా చిన్నప్పుడు చేపించారు గైస్. సో వాళ్ళ ఇష్టం మీద చేయించేశారు. అదే అప్పుడు నాకు కొంచెం ఊహుంటే ఇంకా బాగా కస్టమైజేషన్స్ అన్ని చేపించేవాళ్ళు. రండిరా రండి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఉంది చూసారా, ఈవిడే ఇంటి ఓనర్. నువ్వంతా సిగ్గుపడకు మమ్మీ. ఇది సోఫా సెట్ గైస్. దీని పేరుగా 2 చైర్స్ ఉంటాయి. మా మమ్మీకి ఇల్లు ఉడ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాటిని అటుకి ఎక్కిచ్చేసాం. ఒకసారి మా మమ్మీకి వెళ్ళి చూపించు అందరికి. మమ్మీ పర్లేదు మమ్మీ, ఇట్స్ ఓకే. అందరు మమ్మీస్ నైటీలోనే ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికి. నా బిడ్డలానే మీరు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పు మమ్మీ. రెడీ అవ్వలేదంట గైస్, అందుకే. ఓకే, ఇది గైస్ 54 inches టీవీ అనుకుంటా. ఇది కూడా మా చిన్నప్పుడే చేశారు. ఒకసారి దగ్గరికి రండి, మీకు మా మమ్మీ వాళ్ళ ఎంత క్లీన్లీనెస్ ఇది చూపిస్తాను. అప్పుడు కొన్ని టీవీ కవర్ ఇప్పటిదాకా పీకకుండా అలానే స్టిల్ ఉంచారు. నేనే గాలికి తయారైపోయాను. ఇది నా చిన్నప్పుడుదే. మా తమ్ముడు మీకు అందరికి తెలుసు. బెడ్రూమ్ అంటారు కానీ బేసికల్లీ అది స్టోర్ రూమ్. ఎందుకు స్టోర్ రూమ్ అయిందో కూడా మీకు చెప్తాను రండి. వీడియో ఆన్లోనే ఉంది అసలు. నేను యూఎస్ నుంచి తట్టాబుట్ట అంతా సర్దుకొని వచ్చేసాను. ఎందుకు వచ్చేసాను ఏంటి అని చెప్పి ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. కాకపోతే ఆ యూఎస్ నుంచి వచ్చిన సామాన్లు అన్నింటినీ ఎక్కడ పెట్టాలో స్పేస్ లేక ఇలా పెట్టింది అనమాట. ఈ టబ్బుని చూసారా, ఇవన్నీ నా బర్త్డే గిఫ్ట్స్. ఈ బర్త్డే గిఫ్ట్స్ కూడా నేను సపరేట్ గా ఇంకొక వీడియో చేస్తాను. ఇందులో అన్ని నా బట్టలు అవి ఇవి ఉంటాయి. ఇవన్నీ మనమే చెప్తే ఇంకా దీనికి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు, బేసికలీ స్టోర్ రూమ్ అంటాం మేము. చిన్న ఇల్లు గైస్ మాది. చిన్న ఇల్లు, పెద్ద పెద్ద మనుషులు హాల్లో ఇలా పెట్టించుకుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మా డాడీ పడుకొని ఉన్నారు. పడుకోవడమే మంచిది, లేచి ఉంటే సీరియస్ లుక్లు ఇస్తారు, మనం ఏం మాట్లాడలేము. ఇది మా బెడ్రూమ్. అవన్నీ కబోర్డ్స్ అప్పట్లో నుంచి చేంజ్ చేశారు. ఇది ఇందాక మనం రెడీ అయిన ప్లేస్. చెప్పాను కదా, ఇది టేకు చెక్క తీయించుకొని మా మమ్మీ వాళ్ళ దగ్గరుండి మా చిన్నప్పుడు చేపించారు. సేమ్ అప్పుడు అదే టైంకి టేకు చెక్క తీపించుకొని, అంటే నేను జస్ట్ పుట్టాను అనుకుంటా అంతే. అప్పుడు కూడా బెడ్ చేపించారు. అప్పుడు చేపించిన బెడ్ అనమాట ఇది. ఇప్పట్లో బెడ్ కాదు, ఇదంతా టేకు చెక్క అంతే. ఇట్లా వచ్చామంటే మనం ఇక్కడ మా ఫ్రిడ్జ్, మా వాషింగ్ మిషన్. వేరే వాషింగ్ మిషన్ ఉంటుంది, మా అమ్మ వాడు, ఆమె బట్టలు ఉతుక్కుంటుంది. మా చిన్న పూజ మందిరం ఇందాక చూపించినట్టు చాలా క్యూట్ గా ఉంటది. మమ్మీ పూజలు ఎక్కువ చేస్తుంది బేసికల్లీ. ఇది మా మమ్మీ చిన్న కిచెన్ గైస్. ఆమె వరల్డ్ ఇది. ఇందులోనే ఉంటది అనమాట. ఆమెకు నచ్చినట్టు ఆమె అప్పట్లో అంతా చేంజ్ చేసుకుంది. ఇది మా చిన్న ఆక్వా. ఇది మా చిన్న ప్రీతి స్టవ్. ఓకే కొట్టుకోగలరా ఇద్దరు కెమెరా మ్యాన్స్ చాలా ఇదిగా పోటాపోటీగా కష్టపడుతున్నారు ఇది చేయడానికి. గుడ్, వెల్ గుడ్. ఇటు సైడ్ వాషింగ్ ఏరియా ఉంటది, అదేం పెద్దదిగా చూపించడానికి. వెనక అత్తుందిరా కింద పడుతుంది. ఓకే అంతే గైస్, మాది చాలా చిన్న ఇల్లు కానీ చాలా క్యూట్ గా ఉంటది. ద మోస్ట్ క్యూటెస్ట్ థింగ్ మా ఇంట్లో ఏంటంటే ఇవి. అప్పటి కాలంలో వీళ్ళకి ఆ థాట్ అలా వచ్చిందో లేకని ఇవి చాలా క్యూట్ గా ఉంటాయి. అండ్ మాకు హోమ్ థియేటర్ ఉంది. ఆల్మోస్ట్ 5 స్పీకర్స్ ఉంటాయి ఇంటికి. అది చిన్నప్పుడు నేను మా చెల్లి ఉగాది పచ్చడి గైస్. ఈ వీడియో ఈ క్లిప్ ఎందుకు పెడుతున్నాను తెలుసా? అసలు ఈ క్లిప్ పెట్టొద్దు అనుకున్నాను. మా చెల్లి ఇంట్లో లేదనమాట, తన పీజీలో ఉంది. తన కోసమే చూడు గబ్లు మమ్మీ చేసిన ఉగాది పచ్చడి కిర్రాకుంది. మాటల్లో గైస్ ఏంద్రా. ఇటు సైడ్ అంతా వాషింగ్ ఏరియా, వాష్రూమ్. పైనకి వెళ్దాం ఇప్పుడు, ఒక నిమిషం దా.
మేము 2 rooms వేయించాం అనమాట. బేసికల్ లోపల సీలింగ్ ఉంది, ఇది కూడా రెంట్కి ఇచ్చేసాము. ఇంతవరకు జస్ట్ క్లాత్స్ ఆరేసుకోవడానికి, ఇంకా అప్పుడప్పుడు మేము ప్రశాంతంగా ఉండడం కోసం ఇక్కడికి వచ్చేసి ఇచ్చేస్తాము. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది గైస్. ఇదే మా ఖమ్మం. ఆంజనేయపురం చాలా మందికి ఐడియా ఉండి జయనగర్ కాలనీ అని చెప్పి, ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఇదే అనమాట. చాలా బాగుంటది. ఏం పెద్ద హడావిడిగా చూపించాలని అనుకోలేదు, ఏం లేదు బేసికల్లీ. సో మేము ఇంట్లో ఉండట్లేదు, మమ్మీ డాడీ వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు. సో ఇదే మా చిన్ని క్యూట్ హౌస్. ఇంకా బ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను, యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు అవసరం ఉంది. నేను పోయినసారి కూడా న్యూ ఇయర్కి లైవ్ పెట్టినప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం నా లైఫ్ లో జరిగింది, ఒకటి చెప్తాను అని చెప్పాను. మీరు అప్పట్లోపు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అది ఏంటి, ఎందుకు, ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా చెప్తాను. అందరూ చాలా సేఫ్ గా హ్యాపీగా ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటూ బాయ్. ఏంటిది? అందరూ ఉగాది పచ్చడి తిన్నారా గైస్? ఓకే, మీ ఇంట్లో పుల్లగా చేశారా, కారంగా చేశారా, లేకపోతే ఘాటుగా చేశారా, ఏం చేశారో కింద కమెంట్ సెక్షన్స్ లో చెప్పండి. ఓకే మరి అంతే, ఇంకా see you in the next video. Bye, take care, I love you. మీరు లేకపోతే ఈ రోజు ఇక్కడ నేను నిలబడేదాన్ని కాదు, అంతా మీ దయ వల్లనే. మీరు ఎలా నన్ను ఇన్స్టాలో సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో అలానే యూట్యూబ్ లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. బాయ్.